జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, దుర్గమ్మ బిడ్డవైన నువ్వు ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నా? ఇక చాలు, నీ ఆలోచనలకు ముగింపు వచ్చేసింది. ఈ శుభవార్త విను, నువ్వు ఆశ్చర్యపోతావు. నేను నీకు మాటిస్తున్నాను, ఆఖరి వరకు విని అర్థం చేసుకో. ఖచ్చితంగా ఈ శుభవార్త కేవలం నీకోసం మాత్రమే. ఈ రోజు నేను చెప్పే విధంగా నువ్వు ఒక్కసారి పాటించి చూడు. జీవితం నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, శుక్రవారం రోజు, ఈ శుక్రవారంలో నువ్వు ఇది పాటించగలిగితే నీకు ఎలాంటి సమస్య అయినా కోరిక అయినా సరే వెంటనే తీరుతుంది. నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కోరిక తీరే ఒక మార్గాన్ని చెప్పబోతున్నాను. వింటావా? ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా, అందుకే తల్లడిల్లిపోతున్నావు. కాబట్టే ఎన్నో శుభవార్తలు నీకోసం తెచ్చాను. నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. దుర్గమ్మ, నా జీవితం ఇలా ఉంది అని చెప్పి బాధపడుతున్నావు కదా. అందుకే నేను నీకోసం శుభవార్తలు తెచ్చాను. ఇవి విన్న తరువాత నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. ఏదైనా సరే నేను చెప్పే సందేశాన్ని ఆలకించిన తరువాత నీ మనసు సంతోషంతో పులకరించిపోతుంది. నీ బాధలు తీరిపోతాయి. ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుంది అని చెప్తున్నావు కదమ్మా, కానీ జీవితంలో శుభవార్తలు లేవే, మారడం లేదే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే నమ్మాను కదా, అభిమానిస్తున్నాను కదా, కొలుస్తూ పూజిస్తున్నాను కదా, నా కష్టాలు చెప్పుకుంటున్నాను కదా. మరి దుర్గమ్మ, కాస్తైనా నాపై కనికరం చూపడం లేదా? కొంచెమైన కనికరం ఉంటే నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశారు అని అడుగుతున్నావు కదా. తల్లి, నీకేమైనా నేను పూజలో లోపం చేశానా? లేదంటే నేను ఏదైనా అపనమ్మకంతో పూజిస్తున్నానా అంటున్నావా? ఇలా చూడు, ఈ మాటలు వింటుండే నీ మనసు ఎంతో బాధగా ఉంది కదా. అర్థం చేసుకున్నాను. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని, నీ బాధ ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, కలలు ఉంటాయి. ఇక అన్నీ తీరాలని చెప్పి మనిషికి కూడా కోరుకుంటారు. అయితే కొంతమందికి ఆ అదృష్టం. కానీ నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇలానే ప్రార్థిస్తున్నావు, అలానే అడుగుతూ ఉన్నావు కూడా. ఈ కష్టాలిక నా వల్ల కాదు దుర్గమ్మ, నా కన్నీరు ఆవిరైపోతుంది, నా మనసంతా గందరగోళంగా మారిపోయింది అని నువ్వు అంటున్నావు కదా. అసలు నీ జీవితంలో ప్రశాంతత అనేది లేదు అని, నిద్రపోయి ఎన్నో రోజులైందని చెప్పి బాధపడుతూ వేదన చెందుతున్నావు కదా. నా వల్ల కావడం లేదు దుర్గమ్మ, నాకు ఈ ఒక్కటి చేయండి, ప్రీతికరమైన ఈ ఒక్క పని చేయండి, చెయ్యి పట్టుకుని నన్ను నడిపించండి అని చెప్పి అడుగుతున్నావు కదా. ఇవన్నీ విన్నాను, అర్థం చేసుకున్నాను, చూస్తున్నాను, నేను వింటున్నానమ్మా. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు అన్నిటికీ తీర్చబోతున్నాను. అవును, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అంతా కూడా నేను తొలగించబోతున్నాను. ఏదైతే నష్టాన్ని చూశావో అన్నీ ఇకపై నీకు గుర్తుకు రావు. గొప్ప అదృష్టాన్ని అందిస్తాను. ఇంత గొప్ప అదృష్టాన్ని, ఆనందాన్ని నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ముతావు కదా. ఇన్ని రోజుల నీ కష్టానికి ప్రతిఫలమైతే అద్భుతమైన బహుమతి ప్రసాదించబోతున్నాను. ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమర్పించే విధంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక పెట్టుకోకు. ఈ దుర్గమ్మ చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది. ఇక నువ్వు ఏం చేయాలో చెప్తాను, వింటావు కదా. శుక్రవారం రోజు నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించబోతున్నాను. అలా జరిపించబోయే ముందు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. శుక్రవారం, గురువారం ఈ 2 రోజుల్లో చక్కగా నువ్వు ఏదైనా సరే నువ్వు ఈ పరిహారాన్ని చేసుకో. కొన్ని సెకండ్లలోనే అద్భుతం జరుగుతుంది. ఈ ప్రపంచంలో, అలానే ఈ భూమిపై, ఆకాశంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నీకు కూడా జరగబోతున్నాయి. అవును, శుక్రవారం నువ్వు నీ మనసులో ఉన్న కోరికను అంటే నెరవేర్చే రోజు రాబోతుంది. శుక్రవారం ఉదయం కానీ రాత్రి కానీ నేను చెప్పినట్లుగా నువ్వు చేసి చూడు. రాత్రి 11 గంటల 11 నిమిషాలకు నువ్వు బయట నిలబడి, అంటే ఇంటి గుమ్మం ముందు కొద్దిగా దాటిన తరువాత సూర్యకిరణాలు నీపై పడుతూ ఉన్నప్పుడు 11 గంటల 11 నిమిషాలకు పగలు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆ పరమశివునికి మనస్ఫూర్తిగా ప్రార్థించు. ఇలా చెప్పుకో, శివయ్య, నీకు ఏదైనా ఉద్యోగం కావాలని ఆశగా ఉందనుకో. శివయ్య, నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని
ఆ శివయ్యతో నువ్వు మనస్ఫూర్తిగా అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగింది అని చెప్పి నువ్వు ఊహించుకొని ఆ కోరికను నువ్వు అడగాలి. ఇప్పుడు ఈ రోజైనా పర్వాలేదు. గురువారం కానీ, శుక్రవారం కానీ ఏదైనా సరే సంతానం కలగాలని అనుకున్నావనుకో, శుక్రవారం 11 గంటల 11 నిమిషాలకు నాకు ఉద్యోగం వచ్చింది, సంతానం కావాలి, లేదా సొంత ఇల్లు కట్టుకోవాలి, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని నువ్వు ముందుగానే భవిష్యత్తు గురించి చెప్పుకోవాలి. నీ మనసులో కోరిక ఏదైనా సరే నువ్వు ఇలా జరిగిపోయినట్లుగా చెప్పుకోవాలి. కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని తలుచుకొని, అది ఎవరైనా సరే, అమ్మవారైనా, శివయ్య అయినా, ఎవరైనా చెప్పుకొని ఓం నమ శివాయ, లేదా శ్రీమాత్రే నమః, లేదంటే ఓం వెంకటేశ్వర, ఓం సాయిరాం, ఇలా ఏదైనా సరే నీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకో. ఆ భగవంతుని మనసులో తలుచుకొని నాకు ఆ కోరిక జరిగింది అని ముందుగానే భవిష్యత్తు గురించి గనుక భవిష్యత్తులో జరిగేటటువంటి ఆ కోరికను ముందుగానే నువ్వు చెప్పుకొని అలా చెప్పుకుంటే కనుక ఆ సమయంలో నువ్వు కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది యూనివర్స్ నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా నువ్వు భావించాలి. అలానే గుర్తుపెట్టుకో, శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆ చంద్రుడు నీపై అంటే ఆ చంద్రుని నువ్వు చూసుకుంటూ చంద్రుని వైపు అలానే చూస్తూ రాత్రి 11 గంటలకు గురువారం కానీ శుక్రవారం కానీ 11 గంటల 1 నిమిషాలకు ఆ చంద్రుని వైపు తదేకంగా చూస్తూ నాకు ఆ కోరిక నెరవేరింది, సంతోషంగా ఉన్నాను అని కూడా చెప్పి నువ్వు చెప్తే నీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే క్షణాల్లో తీరిపోతుంది. ఇదొక్కటి పాటించి చూడు, సంతోషంగా ఉంటావు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకో. కాసేపు అలానే ప్రశాంతంగా ఉండు. నీ మనసులో ఏవైతే ఉన్నాయో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉండు. అప్పుడు నీకు చేయాలనుకున్నది ఎలా చేస్తాననేది నీకు అర్థమవుతుంది. నీ మనసంతా కూడా ఒకరోజు పూల తోటలా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉంటుంది. ఇది అక్షర సత్యం చెప్తున్నాను. నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా ఊహించవు. ఈ దుర్గమ్మ చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. విరిసిన పూల తోటలో ఎలాంటి పరిమళాలైతే చక్కగా ఉంటాయో అంత గొప్ప విజయాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నీ కుటుంబంతో సంతోషంగా ఉండబోతున్నావు. మరీ నేను చెప్తున్నాను, వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఏ కష్టాలు సమస్యలైనా సరే నీకు గుర్తుకు రాకుండా చేస్తాను. మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. శుక్రవారం నుంచి నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. అనవసరంగా ఆలోచించకు, అంతా నీ మంచికే జరుగుతుంది. అనవసరంగా ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరినీ కూడా కోపంతో బాధించకు. ఆలోచనలన్నీ విసిరి పక్కన పడేసే. మరి కనీసం ఆలోచించను కూడా వద్దమ్మా అంటావేమో. మరి ఈ కష్టాలు నేను ఎలా బయటికి వెళ్ళాను అని అనుకుంటున్నావా? వాటిని తల్లికి వదిలేశావు కదా, ఇక ఎందుకు బాధ చెప్పు. ఒక గొప్ప భవిష్యత్తు నేను అందిస్తాను. ఎన్నోసార్లు చెప్పాను కదా. మరి నువ్వు వాటిని ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ మనసు ఇంకాస్త బాధపడుతూ ఉంటుంది. ఎలాంటి ప్రయోజనం లేదు, ఆనందం రాదు. ఈరోజు నీ కష్టాల్ని నా దగ్గర విడిచిపెట్టు. నీ మనసు ఎంత ఆనందంగా ఉందో చూడు. ప్రశాంతంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఇక కష్టాలు సమస్యలు వేటితో నీకు పని లేదు. ఎందుకంటే నేను నీకు అండగా ఉన్నాను. అన్నీ విడిచిపెట్టు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపడానికి ప్రయత్నించు. సమస్యలు కష్టాలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా చెప్పు. అందుకే అనవసరంగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. కాస్త తేలికపరుచుకో. ప్రయత్నించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకు. ఎన్నో శుభవార్తలు నీకు తెలియజేస్తాను. దేని గురించి బాధపడకు. వ్యాపార పరంగానో, ఉద్యోగ పరంగానో, సంతాన పరంగానో, వివాహం కోసమా, ఇలా నువ్వు దేని గురించి అయినా సరే ఆలోచిస్తూ ఏ శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీకు ఖచ్చితంగా తీరుతుంది. ఏదైతే నువ్వు వినాలనుకుంటున్నావో అది జరుగుతుంది. మాటిస్తున్నాను. నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, అవి ఖచ్చితంగా జరగబోతున్నాయి, నెరవేరబోతున్నాయి. ఈ దుర్గమ్మ నేను నీకు మాట ఇస్తున్నాను. నా జీవితంలో నాకంటూ అర్థం చేసుకునే బంధం వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నావు కదా, ఇక ఒక మంచి బంధంతో ముడిపెట్టు దుర్గమ్మ అని వేడుకుంటున్నావు కదా.
లేదా వివాహానికి సంబంధించిన చర్చలు కానీ లేదా ప్రేమికుల పరంగా ఏదైనా సరే నన్ను పూజించావు కాబట్టి నీకు అత్యవసరమైనటువంటి ప్రశ్నలు, చేతికి డబ్బు, ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదా, అవన్నీ తొలగించబోతున్నాను. నీ సమస్య ఏదైనా సరే తప్పకుండా విముక్తి లభిస్తుంది. మంచి వార్తలైతే నువ్వు వింటావు. ఈరోజు ఈ రకంగా ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. నీ సంతానం గురించి నువ్వు బాధపడుతున్నట్లయితే ఇక భయపడాల్సిన పని లేదు. నీ సంతానాన్ని కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. నా ఆశీస్సులు నీపై ఎప్పుడు నిండుగా పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా నువ్వు వారి గురించి ఆందోళన చెందకు, అవసరం లేదు. ఇంకా ఎక్కువ గొప్ప స్థాయిలో నిన్ను ఉంచుతాను. అవును, ఇక ఎవ్వరి గురించి ఇబ్బంది పడకు, అస్సలు ఆలోచించుకు. నీ బిడ్డల గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు అన్నీ కూడా మర్చిపోయి నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. నువ్వు గర్వపడేంతలా నీ జీవితాన్ని మారుస్తాను. నేను చెప్పినవి చెప్పినట్లు జరుగుతాయి. మరొక శుభవార్త కూడా నువ్వు వింటావు. అది ఏ డబ్బు రూపంలో కానీ, డబ్బు కోసమైతే, ఏ డబ్బు గురించి అయితే నువ్వు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నావో, ఏ సమస్య నువ్వు దూరం చేయమని అడుగుతున్నావు, ఏ సమస్య నుంచి బయటపడాలని నువ్వు అడిగావు, ఇక నీ చేతికి అవసరమైనంత ధనం తప్పకుండా అందిస్తాను. నన్ను అడుగుతూ ఉన్నావు కదా, ఆకస్మికంగా ధనలాభం అనేది నీకు అతి త్వరలో కలగబోతుంది. సంతోషంగా ఉంటావు. ఈ క్షణమే నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ కన్నీరు ఆవిరైపోతుంది. సంతోషం అనేది మున్ముందు వెలిగిపోతుంది. ఇది నా మాట. నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ దుర్గమ్మ నీ కోసంగా అన్ని పనులు చేస్తున్నాను. నిశ్చింతగా ఉండు. ధైర్యాన్ని కోల్పోవద్దు. నేను నీతో మాట్లాడుతున్నాను. నా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండు, అన్నీ మారుతాయి అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.